పవన్ కళ్యాణ్ గారు అండ్ హరీష్ శంకర్ గారు కాంబోలో ఉత్సద్ భగత్ సింగ్ మూవీ అయితే రానున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఈ డిసెంబర్ కు రిలీజ్ కానుంది. ఇది స్వయంగా డైరెక్టర్ హరీష్ శంకర్ గారే అల్లరి నరేష్ గారి మూవీ ఈవెంట్ లో ఈ విషయాన్ని అయితే ఆయన చెప్పారు. డేట్ అయితే మెన్షన్ చేయలేదు, బట్ ఆయన అయితే చాలా స్వీట్ న్యూస్ ని చెప్పారని చెప్పాలి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ప్రభాస్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో అయితే వచ్చింది. సాంగ్ అయితే November 23 రిలీజ్ కానుంది. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నా మూవీ సాంగ్ కోసం. బాలకృష్ణ గారు నటించిన లేటెస్ట్ మూవీ అఖండ తాండవం 2. ఈ మూవీ నుంచి సాంగ్ అండ్ ట్రైలర్ అయితే వచ్చాయి. సాంగ్ ఎలా ఉందంటే సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ అనే ఈ సాంగ్ అయితే నాకు నచ్చింది. అండ్ బాలకృష్ణ గారి మ్యాసివ్ డాన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ అలాగే స్టార్టింగ్ లో ఆయన స్టెప్స్ అయితే అవి బాలయ్య గారికి సెట్ అవుతాయి అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ట్రైలర్ విషయానికి వస్తే సనాతన ధర్మం గురించి ఉంటుంది అని ట్రైలర్ లో అయితే అర్థం అవుతుంది. మెయిన్లీ బాలయ్య గారి మ్యాసివ్ యాక్షన్ కి 3D తోడవుతే థియేటర్లు దద్దరిల్లిపోతాయనలో ఎటువంటి సందేహం అయితే లేదు. మెయిన్లీ అఖండ ఆ పాపకి ఇచ్చిన మాట, అంటే ఆ పాపకి ప్రమాదంలో ఉన్నప్పుడు వస్తా అన్నాడు కదా, దాన్ని బేస్ చేసుకుని ఈ మూవీ అయితే ఉంటుందని అయితే మనకు అర్థమవుతుంది. అండ్ మెయిన్లీ ఆది యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఫైనలీ ట్రైలర్ చాలా బాగుంది. ఈ మూవీ December 5 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రామ్ పోతిని నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీ నుంచి సాంగ్ అండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యాయి. ఏ సిలిసిలిసిలిసిలక్ ఏ సిలిసిలిసిలి గలాక్ అండ్ ఈ సాంగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఆ మెయిన్లీ ఆంధ్ర కింగ్ టైటిల్ సాంగ్ అయితే అదిరిందనే చెప్ప. అండ్ రామ్ గారి పర్ఫార్మెన్స్ కూడా అదిరిందనే చెప్ప. మెయిన్లీ ఆ ఫ్యాన్ వారియర్ గా ఉన్న ఈ సాంగ్ అయితే ప్రతి ఫ్యాన్ కి నచ్చుతుందనే చెప్పాలి. ఇక థియేటర్స్ లో ఈ సాంగ్ పూనకాలే అనిపిస్తుంది నాకైతే. ఇక నెక్స్ట్ ట్రైలర్ విషయానికి వస్తే ఒక హీరోపై వీర అభిమాని ఖచ్చితంగా తన హీరో కోసం ఫస్ట్ డే ఫస్ట్ రోజు సినిమా చూడాలని తన హీరో కోసం గొడవలు పడుతూ ఇలా ఉండే క్యారెక్టర్ మన రామ్ గారి క్యారెక్టరేషన్ అయితే అర్థమవుతుంది. తన హీరోని ఏమన్నా అంటే ఊరుకొని ఒక కల్ట్ ఫ్యాన్ యొక్క స్టోరీ ఇది. తన హీరో కోసం ఎన్నో కష్టాలు అనుభవించిన తన వాళ్ళే తనని లెక్క చేయకపోయినా సరే తన హీరో కోసం ఎంతో డెస్పరేట్ గా ఉండే క్యారెక్టరేషన్ మన రామ్ గారి. నీకు కష్టం వస్తే నీ హీరో రాడని ఎంత చెప్పినా వినని ఒక వీర అభిమాని చివరికి తన హీరోని కలిశాడా లేదా అనేది స్టోరీ. ఇక ఈ మూవీ November 27 వరల్డ్ వైడ్ గా థియేటర్స్ రిలీజ్ కానుంది. రామ్ గారికి ఈ మూవీ ఒక బిగ్గెస్ట్ సక్సెస్ కావాలని కోరుకుందాం. శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బైకర్. ఈ మూవీ నుంచి బల్ట్ టు బ్రేక్ లిమిట్స్ అన్లీషింగ్ ఆన్ 22 November అంటూ ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. మేబీ సాంగ్ ట్రైలర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ మూవీ December 6 వరల్డ్ వైడ్ గా థియేటర్స్ రిలీజ్ కానుంది. నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ NC-24. ఈ మూవీ యొక్క టైటిల్ అయితే November 23 రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్మెంట్ అయితే చేశారు. అండ్ ఈ టైటిల్ ని